అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. ఇవాళ మనం దసరా నవరాత్రుల్లో భాగంగా 10వ రోజు చేసుకునే ప్రసాదం నువ్వు పొడి అన్నం ఎలా చేయాలో చూద్దాం. ఒక పాన్ తీసుకుని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని, దాంట్లో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు 2 వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. సిమ్‌లోనే వేయించుకోవాలి. కలుపుకుంటూ వేయించుకుని, అవి ఆల్మోస్ట్ ఇంకా 50% వేగాయి అన్నప్పుడు కొంచెం ఇంగువ, కరివేపాకు వేసి ఇంకాసేపు బాగా వేయించుకోవాలి. అవి పూర్తిగా వేగిపోయాక, అప్పుడు మనం ఒక 10 ఎండుమిరపకాయలు, అలాగే ఒక కప్పుడు నువ్వులు ఇవన్నీ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఎంతసేపంటే నువ్వులు బాగా వేగాలి, అలాగే ఎండుమిరపకాయలు గూడా బాగా వేగాలి. మనం వేసుకున్న శనగపప్పు, మినపప్పు ఆల్రెడీ వేగిపోయి ఉంటాయి కాబట్టి, నువ్వులు, ఎండుమిరపకాయలు వేగడానికి అస్సలు టైం పట్టదు. ఇవి ఇలా ఎర్రగా వేగిపోయాక, వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం. పూర్తిగా చల్లారిపోయాక అప్పుడు ముందర ఎండుమిరపకాయలు జార్‌లో వేసుకొని, ఎండుమిరపకాయల్లో ఉప్పు ఎంత అంటే మనం తీసుకున్న మన నువ్వులు అన్నీ దానికి సరిపోయేంత ఉప్పు ఇప్పుడు ఈ ఎండుమిరపకాయల్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ముందర మనం ఎండుమిరపకాయలు ఎందుకు గ్రైండ్ చేసుకోవాలంటే, ఎండుమిరపకాయలు నలగడానికి టైం పడుతుంది కదా! అవి పూర్తిగా నలిగేసరికి నువ్వులు కూడా మనం గ్రైండ్ చేసేసరికి 2 కలిపి నువ్వుల్లోంచి ఆయిల్ రిలీజ్ అయ్యి ముద్దలా అయిపోతుందనమాట. అందుకని ఎండుమిరపకాయలు పూర్తిగా మెత్తగా అయిపోయాక, అప్పుడు మనం నువ్వుల మిశ్రమాన్ని వేసుకొని, ఇగో ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇప్పుడు ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది మన నువ్వు పొడి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని, ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, దాంట్లో ముందర పల్లీలు ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని, అవి ఎర్రగా వేయించుకోవాలి. అవి పూర్తిగా ఎర్రగా వేగిపోయాక, అప్పుడు దాంట్లో ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు ఈ 2 వేసుకొని అవి కూడా ఎర్రగా వేయించుకోవాలి. దాంతో పాటు ఒక స్పూన్ ఆవాలు. ఇవన్నీ బాగా వేగాక, ఇప్పుడు మనము ఒక పచ్చిమిరపకాయని రఫ్‌గా చాప్ చేసేసుకొని, తర్వాత ఒక 5, 6 కరివేపాకు రెమ్మలు ఇవి కూడా వేసేసుకొని, బాగా కలిపేసుకోవాలి. పచ్చిమిరపకాయ, కరివేపాకు బాగా వేగాక, మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న అన్నం ఉంది కదా! వేడి అన్నం మనం వేసేసుకొని, ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. మన నూపిండిలో ఆల్రెడీ ఉప్పు, కారం ఉన్నాయి కదండీ! సెపరేట్‌గా మనం ఉప్పేయాల్సిన అవసరం లేదు. పచ్చిమిరపకాయ జస్ట్ ఫ్లేవర్ కోసం వేసామంతే మనం. ఈ అన్నాన్ని బాగా ఉండలు లేకుండా కలిపేసుకొని, ఈ అన్నానికి సరిపోయే నువ్వుపొడి కూడా వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ ఆఫ్ నువ్వుపొడి వేసుకున్నానండి. ఈ నువ్వుపొడి వేశాక కూడా ఒకసారి బాగా కలిపేసుకొని, మనం దీన్ని డిష్ ఔట్ చేసుకుందాం. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే నువ్వులన్నం కూడా రెడీ. చూసారు కదా! ఇది కూడా చాలా ఈజీ చేసుకోవడం. మీకు కనుక నా ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.